రైట్. గురుభ్యో నమః. మనం ఈరోజు అంశం ఏంటంటే, మనం రోజు నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలి? నిత్య పూజ చేసేటప్పుడు అంటే డూస్, డోంట్స్ అంటాం కదా! ఏం చేయాలి? ఏం చేయకూడదు? సంకల్పం ఎలా చెప్పుకోవాలి? మన ఇష్టదైవం ఎవరైనా కావచ్చు. తేలిగ్గా మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి? అంటే మనకు ఋషులు ఏ విధంగా మనకు దాన్ని అందిచ్చారు అనే పద్ధతి. అంటే మామూలుగా భక్తితో దీపం వెలిగించుకుంటున్నాం, అగరొత్తి తిప్పుకుంటున్నాం. అది తప్పేం కాదు గానీ, అంటే కొంచెం సిస్టమాటిక్‌గా మనం ఏమైనా చేసుకోవాలి అనుకుంటే, ఋషులు మనకు అందించినటువంటి ప్రక్రియ అని మనం ఫాలో అవ్వాలి. సరే, ముందు మన ఇష్టదైవం ఎవరైనా సరే మనం ఆరాధన చేసుకోవచ్చు. హ్మ్. ముందుగా మనకు ఈ 24 కేశవనామాలు సంకల్పము నోటికొచ్చి ఉండాలి. నోటికొస్తే ఈజీ. లేకుంటే కొన్ని రోజులు చూసి చెప్పుకుంటూ ఉండండి. కొంతకాలానికి నోటికొస్తుంది. చూసి చెప్పుకుంటూ ఉంటే ఒక వైపు దృష్టి మనకు ఇలా చూసుకోవడానికి, అలా చేయడానికి కష్టంగా ఉంటుంది. అందుకని నోటికొచ్చేస్తే చాలా ఈజీ. సరే, ముందుగా పూజ చేసుకునే ముందు మనకు 2 ఉద్ధరణిలో నీళ్లు పెట్టుకోవాలి. ఒకటి మనం ఆచమనం చేసుకోవడానికి, రెండవది భగవంతుడికి ఇవ్వడానికి. తర్వాత అక్షతలు తయారు చేసుకోవాలి. అక్షతలు అంటేనే అంటే విరగనివి అని దాని అర్థం సంస్కృతంలో. కాబట్టి మనం శుద్ధమైనటువంటి బియ్యాన్ని తీసుకొని, కొద్దిగా పసుపు, ఒక చుక్క, 2 చుక్కలు ఆవు నెయ్యి వేసి మనం అక్షతలు తయారు చేసుకోవాలి. నీళ్ళ వేసి కూడా చేసుకోవచ్చు. నీళ్ళ వేసి చేసుకున్నటువంటి అక్షతలని మనం నిలువ ఉంచుకోకూడదు. ఆ రోజుకి ఆ రోజే అప్పటికప్పుడు చేసుకోవాలి. మళ్ళీ తర్వాత వాడుకోవాలంటే మీరు ఆవు నెయ్యితో చేసుకునేటటువంటి అక్షతలని ఎన్ని సార్లైనా వాడుకోవచ్చు. ఒకసారి కలిపి పెట్టేసుకున్నా సరే. అవి పాడవవు. ఆ తర్వాత యజ్ఞోపవీతం రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత పుష్పాలు ఏవైతే అవి. తర్వాత గంధము. తర్వాత ఇంక ధూపము, దీపము, నైవేద్యం. ముందు షోడశోపచార పూజ అంటాం కదా! ఈ షోడశోపచార పూజ ఒక ఆర్డరు చాలా తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు భగవంతుడిని మనము ముందుగా ధ్యానావాహనాది షోడశోపచార పూజాంశ కరిష్యే అని అంటాం. అంటే ముందు ధ్యానంతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు భగవంతుడికి మనం ఏ రూపాన్ని, ఏ దేవీ దేవతను మనము ఇప్పుడు ఆరాధిస్తున్నామో, ఆ దేవీ దేవతకి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. మనం ఆ విధంగా ధ్యానం చేయాలి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. ఇది ఆయనకిచ్చినటువంటి ధ్యాన శ్లోకం. ఆ విధంగా ఉన్నటువంటి విష్ణువుని మనం ధ్యానం చేయాలి ముందు. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ధ్యాయామి. ఆ విధంగా అతన్ని ధ్యానం చేయాలి. మొదటి యొక్క ఉపచారం ధ్యానంతో మనం ప్రారంభమవుతుంది. నేను షోడశోపచార పూజ ఆర్డర్ చెప్తున్నా. తర్వాత మళ్ళీ కేశవనామాలకొస్తున్నాను. అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు ఈజీగా ఉంటది కాబట్టి. ముందు ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన తర్వాత మనం పిలవాలి గదా! పిలవడం అంటే ఆవాహన, తర్వాత ఆవాహయామి అంటాం. ఆ తర్వాత మూడోది ఏం చేస్తాం, పిలిచిన తర్వాత ఏం చేస్తాం, మన ఇంటికి గెస్టొచ్చారనుకోండి, కూర్చోబెడతాం కదా! కుర్చీలో కూర్చోబెడతాం. ఆసనం సమర్పయామి. కూర్చోబెట్టిన తర్వాత ఏం చేయాలి, కాళ్ళు కడగాలి. ఆయన కడుక్కోవడానికి మనం నీళ్ళివ్వాలి. పాదయోః పాద్యం సమర్పయామి. తర్వాత చేతులు కడుక్కోవాలి. నీళ్ళివ్వాలి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. తాగడానికి నీళ్ళివ్వాలి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇవన్నీ కూడా ఉపచారాలు 16 ఉపచారాలు మనం చెప్తున్నాం. సరే, నీళ్ళిచ్చాం, తాగారు. తర్వాత ఏం చేస్తాం? స్నానం చేయిస్తాం. ఇప్పుడు స్నానం సమర్పయామి. స్నానానికి మళ్ళీ నీళ్ళిస్తాం. స్నానం అయిన తర్వాత ఏం చేస్తాం? ఆయన స్నానం అయిన తర్వాత ఏం చేస్తారు? యజ్ఞోపవీతం ధరిస్తాడు. యజ్ఞోపవీతం సమర్పయామి. అంతకంటే ముందు వస్త్రం సమర్పయామి. స్నానం అయిన తర్వాత వస్త్రం కట్టుకుంటారు గదా! కాబట్టి వస్త్రం సమర్పయామి. ఆ తర్వాత యజ్ఞోపవీతం ఇవ్వాలి. ఆ తర్వాత గంధం సమర్పిస్తాం. ఆ తర్వాత పుష్పాలు సమర్పిస్తాం. ఆ తర్వాత ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలం సమర్పించిన తర్వాత నీరాజనంతో మన యొక్క షోడశోపచార పూజ పూర్తవుతుంది. ఇవన్నీ కలిసి 16 ఉపచారాలున్నాయి ఇప్పుడు. మనం 16 ఉపచారాలు గాని, పంచోపచార పూజ అంటాం. అంటే స్నానం అనంతరం, అభిషేకం అనంతరం మనం చేసే పంచోపచారం ఏంటంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. ఈ ఐదిటికి పంచోపచారం అని పేరు. కాబట్టి ఎవరైతే షోడశోపచార 16 ఉపచారాలతో చేసుకోలేకపోతున్నారో వాళ్ళు ఈ పంచోపచార పూజ చేసుకోవచ్చు. నేను కూడా రోజు పంచోపచారమే చేసుకుంటాం. షోడశోపచార పూజ చెయ్యం. ఎందుకు చేయమంటే ఇంకొక కారణం ఏంటంటే, ఈ ఆవాహన, ఉద్వాసన అనేది ప్రతిసారి కూడా మనము చేయలేం. ఇప్పుడు నాకింట్లో సాలగ్రామం ఉంది, శివలింగం ఉంది.
దీనికి ప్రతిరోజు ఆవాహన మనం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను పంచోపచార పూజే నేను చేసుకుంటూ ఉంటాను. మనం ఏదైనా మనం మట్టితో శివలింగం చేశామనుకోండి, లేకుంటే ఇంకేదైనా ఒక పటంలో చేశామనుకోండి, అప్పటికప్పుడు ఆ పటంలోకి మనకు ఆవాహన చేసి, మనం ఈ యొక్క షోడశోపచార పూజ మనం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యం ఏంటంటే, మన భావనే ఇక్కడ ఈ ఉపచారాల్లో మన మానసికంగా మన భావనే చాలా చాలా ముఖ్యం. అన్ని ఉపచారాలు యాంత్రికంగా ఏదో రత్న సింహాసనం సమర్పయామి అని ఏదో మొహం మీద అక్షతలేసినట్టు ఏసేయకుండా, నిజంగా భావనతో మనం ఒక్కొక్క ఉపచారాన్ని చేస్తూ ఉంటే, ఖచ్చితంగా భగవంతుడు ఆ విగ్రహంలోకి గాని, పటంలోకి గాని ఆవాహన జరిగి తీరుతుంది. నేను ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని కూడా మనం మీకు చెప్పాలిక్కడ. నేను కొంత కాలం కిందట ఒక సంవత్సరం అయిందనుకోండి. అప్పుడు 16 సోమవారాల వ్రతం చేశాను. ఈ వ్రతం ఈ కష్టమైన నియమం ఏంటంటే చాలా మందికి తెలుసేమో, ఉప్పు లేకుండా అన్నం తినాలి ఆ రోజు, ఆ సోమవారం. అదొకటి చాలా చాలా కష్టం. ఉప్పు లేకుండా మన నోరు రుచికి అలవాటు పడ్డ నోరు గదా! చాలా కష్టం. అదొకటే. మిగిలినవన్నీ ఈజీనే. కాబట్టి ప్రతి సోమవారం కూడా మనం మట్టితో శివలింగాన్ని తయారు చేసి కొన్ని మంత్రాలున్నాయి. ధ్యానావాహన, షోడశోపచార పూజ మనం చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా చేస్తున్నప్పుడు నేను ఐదో వారమో, ఆరో వారమో అనుకుంటాను. ఈ ఉపచారాలన్నీ అయిన తర్వాత, పూజ మొత్తం అయిపోయిన తర్వాత, నేను అక్కడున్నటువంటి బిల్వాలతో, పుష్పాలతో అర్చన చేసుంటాం గదా! ఆ బిల్వాలు, పుష్పాలను అర్చన చేస్తూ నేను అవన్నీ తీసుకొని ఇక్కడ హృదయ స్థానంలో ఉంచుకొని, నేను ఆ లింగానికి ఉద్వాసన చెప్తాను. ఉద్వాసన అంటే ఇంక మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడి నుంచి వెళ్ళు, అక్కడికి వెళ్ళు అని దానర్థం. కానీ నేనేంటంటే ఇక్కడ నేను తీసుకొని హృదయ స్థానంలో పెట్టుకొని, నువ్వు నిన్ను మళ్ళీ నా హృదయ స్థానంలోకి నేను ఆహ్వానిస్తున్నాను, తీసుకున్నాను అని నేను చెప్తుంటా. ఇదనమాట. ఐదో వారమో, ఆరో వారమో జస్ట్ బిల్వాలు అక్కడున్నటువంటి వాటిని హృదయస్థానంలో పెట్టుకొని ఇలా కళ్ళు మూసుకున్నానంతే. స్పష్టంగా 5 సెకండ్ల పాటు నాకు శివుడి యొక్క రూపము కేవలం శిరస్సు, తెల్లగా భస్మం పూసుకున్నటువంటి రూపము, ఎర్రటి కళ్ళు, మూడో నేత్రము, జటాజూటము స్పష్టంగా నాకు ఒక 5 సెకండ్లు, 6 సెకండ్ల పాటు నాకు అద్భుతమైనటువంటి దర్శనం ఇచ్చింది. కాబట్టి నాకు నమ్మకం. మనం ఆవాహన చేస్తే భగవంతుడు వచ్చి తీరుతాడు. అందులో సందేహమే లేదు. కాబట్టి మన భావన మనం ఖచ్చితంగా నిజంగా భగవంతుడు ఉన్నాడన్న భావనతోనే మనం చేయాలి. ఏమో వచ్చాడో లేడో లేకుంటే అది మట్టిగానే ఉందేమో ఈ సందేహాలు ఉంచుకోకూడదు. కాబట్టి మన భావనే ఇక్కడ ప్రధానము. భావనతోనే భగవంతుడు దిగివస్తాడు. భావనతోనే మనం ఆవాహన అన్నీ కూడా చేసేయొచ్చు. మన భావన ఎప్పుడైతే శక్తి తక్కువగా ఉంటుందో, అప్పుడు మనం మంత్ర సహాయం తీసుకుంటాం. ఇక్కడ మనకు మంత్రము దేవత మంత్రానికి అధీనం అని చెప్తారు కదా! దైవం మంత్రాధీనమని. అప్పుడు మనం ఆ మంత్రం చెప్పినప్పుడు ఆ దైవం ఖచ్చితంగా దిగి వస్తుంది. మన భావనతో కూడా వస్తుంది. భావనకంత శక్తి లేనప్పుడు మంత్ర సహాయం తీసుకుంటాం. కాబట్టి శాస్త్రంలో ప్రతి దేవతకి ఆవాహనకు మంత్రాలున్నాయి గదా! ఆ మంత్ర సహాయం తీసుకుంటాం. భావనతో కలిపి ఆవాహన చేస్తాం. ఆవాహన చేసిన తర్వాత ప్రతి ఉపచారము జాగ్రత్తగా చేయాలి. అక్కడ భగవంతుడు ఉన్నాడన్న విశ్వాసంతోనే ఉండాలి. ఆవు పేడే పెట్టొచ్చు మనము. గణపతిని ఆవాహించిన తర్వాత ఆవు పేడ కాదు. అది సాక్షాత్తు మహాగణపతి. ఆ మహాగణపతి సర్వ చైతన్యంలో ఉన్నటువంటి మహాగణపతి ఇప్పుడు ఆ రూపంలో ఆ ఆవు పేడలో నీకు సంపూర్ణంగా ఉన్నాడు. నువ్వు అడిగింది ఇవ్వగలిగే స్థితిలో ఆయన ఉంటాడనమాట. కాబట్టి ఈ భావన మనకు ముఖ్యం. సరే ప్రాసెస్‌లోకి వద్దాము. ముందుగా ఇంతకుముందు చెప్పాను. 2 ఉద్ధరణలు మనం నీళ్లు ఉంచుకోవాలి. ఒకటి మనం సంకల్పం చెప్పుకోవడానికి. రెండవది భగవంతుడికి ఉపచారాలకి ఇవ్వడం కోసం. ముందుగా మనము ఒక పువ్వుని మనం తీసుకునే దాంట్లో ముంచి చుట్టూ ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి బారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే అనే శ్లోకాన్ని ఖచ్చితంగా చదవాలి. ఇందులో మంచి విషయం ఉంది. నిజంగానే మనకు శాస్త్రాలు చెప్పిన విధంగా మన మన చుట్టూ చాలా భూత పిశాచాలు ఉంటాయి. ఈ భూత పిశాచాలంటే ఇదే సినిమాలో చూపించినట్టు భూతాలు, పిశాచాలు అవి కాదు. అంటే ఎటువంటి గతి లేనటువంటి ఆత్మలన్నిటి కూడా భూత పిశాచాలని దాంట్లో అవి మనల్ని ఏం చేయలేవు. అవి అవి సహజంగా వాటికంతట బలహీనమవి. అవి కనీసం నరకానికి కూడా ఎళ్ళలేని స్థితిలో అవి పడున్నాయి. అంటే ఆత్మహత్యలు చేసుకొని రకరకాల దారుణమైనటువంటి చావులు చచ్చిన వాళ్ళ యొక్క ఆత్మలు ఎక్కడికి ఎళ్ళలేక ఈ భూమిని ఆశ్రయించుకుంటూ ఉంటాయి. వాటిని ఎర్త్ బౌండెడ్ సోల్స్ అని అంటూ ఉంటాం. ఈ ఎర్త్ బౌండెడ్ సోల్స్ భూమికి చాలా బరువుగా ఉంటుంది. ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన వాటికి అవిరోధ భావంతో వాటి మీద శత్రుభావం లేకుండా ప్రేమతో ఇక్కడి నుంచి మీరు తొలగిపోండి. నేనిక్కడ బ్రహ్మకర్మ
నేను పూజ చేసుకుంటున్నాను అని రిక్వెస్ట్ చేస్తూ ప్రేమతో వాటిని వెళ్ళిపోమని చెప్పాలి. వాటి మీద ద్వేషం గాని, లేకుంటే భయం గాని, కోపం గాని ఏమి ఉండకూడదు. అందుకే మనం జపం చేసేటప్పుడు కూడా జపమాలలో మన మన ఒక సంచిలో జపమాలను ఉంచాలి. జపమాల ఎప్పుడు కింద పెట్టకూడదు అని చెప్పేది ఎందుకంటే, ఈ భూతాలు, పిశాచాలు భూమిని ఆశ్రయించుకొని ఉన్నవి మనం చేసినటువంటి ఆ యొక్క తపస్సు యొక్క ఫలితాన్ని అవి తీసుకుంటూ ఉంటాయి. వాటికి ఆ శక్తి కావాలి. వాటికి అది అవసరం. కాబట్టి మనం వాటి నుంచి కాపాడుకోవడం కోసం మనము కింద ఈ విధంగా ఏదో మ్యాట్ ఏసుకోవడము, ఒక బ్యాగ్‌లో పెట్టుకొని జపమాలలో జపం చేయడము చేస్తూ ఉంటాం. మనం ఈవెను జపం చేసేటప్పుడు కూడా కొద్దిగా నీళ్ళు తీసుకొచ్చి ఒక పువ్వులోనో లేకుంటే ఒక స్పూన్‌లో నీళ్ళు తీసుకొచ్చి ఇలా చల్లేసి ఉత్తిష్టంతు భూతపిశాచైతే భూమిభారకః అనే శ్లోకం చదివి అక్కడ కూర్చొని జపం చేయడం చాలా ఉత్తమం, శ్రేష్టం. ఎక్కడైనా కొత్త ప్లేస్‌కెళ్ళినప్పుడు నీళ్ళు చేతిలో లేకపోయినా ఆ శ్లోకం చెప్పుకొని మనం ప్రారంభం చేసుకోవాలి. ఏదైనా సరే. అప్పుడే మనకు వాటి సంపూర్ణ ఫలితం లభిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. నిజంగానే మనం చూడలేనివి ఋషులు దర్శించారు. అటువంటి దర్శన శక్తి ఉంది కాబట్టే వాళ్ళిచ్చినట్టు శ్లోకం మనం యథాతథంగా పాటించాలి. మన భావన కూడా ప్రతి ఒక్క దాంట్లో మన భావన ముఖ్యం. సరే మనము అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపవి స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచి. మనం ఎటువంటి స్థితిలో ఉన్నా ఒకవేళ పూజ చేస్తూ ఉంటాం. అంతకుముందు కాళ్ళు కడిగి ఉండము. కాళ్ళు దూడం ఎక్కడి నుంచో వస్తాం. అస్తమానం కాళ్ళు కడుక్కోం గదా! ఇటువంటి డౌట్ ఏమన్నా ఉంటే పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్ష అని 3 సార్లు అంటే మనం లోపల, బయట కూడా స్నానం చేయనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. అంతేకాకుండా భస్మ ధారణ కూడా మనకు ఆహ్, అప్పటికి ఆ శుద్ధిని మనకు కలిగిస్తుంది. వీటన్నిటిలో కూడా మనము అంతరంగా, బాహ్యంగా కూడా మనం శుచిని వెంటనే మనం పొందుతాం. ఆ తర్వాత ఇప్పుడు దీపం వెలిగిస్తాం. దీపం వెలిగించిన తర్వాత మనకు ఆచమనం చేస్తాం. ఈ ఆచమనం అనే ప్రక్రియ ఏమిటి అంటే, మన లోపల ఉన్నటువంటి భగవంతుడికి మనమిచ్చేటటువంటిది. ఇది మనం తాగుతున్నది గాదు. మనం అలా అనుకోకూడదు. మనలో ఉన్నటువంటి పరమాత్మకి కేశవాయ స్వాహ. ఎవరికి? కేశవుడికి స్వాహాకారం ఎప్పుడొచ్చినా సరే, యజ్ఞంలో కూడా స్వాహాకారం వస్తుంది గదా! స్వాహకాహాకారం ఎప్పుడొచ్చినా సరే, భగవంతుడికి మనం అర్పిస్తున్నాము అని దాని అర్థం. స్వాహాకి అర్థం. కాబట్టి లోపల ఉన్నటువంటి కేశవుడికి, నారాయణుడికి, మాధవుడికి మనం నీళ్లు అర్పిస్తున్నాం. కాబట్టి పెద్దలు మనకేం చెప్పారంటే ఋషులు, మనం ఏ విధంగా మరి మనము తాగుతున్నాం, భగవంతుడికి ఇస్తున్నాం. డిఫరెన్స్ ఏమిటి? అంటే మనకు శాస్త్రాలు ఏం చెప్పాయంటే, పై పెదవి ఉచ్ఛిష్టం. పై పెదవి. అంటే మనం నూలు ఖర్చుపెట్టి తాగామనుకోండి, పై పెదవి కలుస్తుంది కదా! అప్పుడు ఖర్చుపెట్టి తాగితే ఎంగిలవుతుంది. పై పెదవి తగలకుండా మనము ఆచమనం చేయాలి. పై పెదవి తగలకూడదు ఎప్పుడు ఆచమనం చేసేటప్పుడు. ఎందుకంటే అది భగవంతుడికి ఇస్తున్నాం కాబట్టి, మనం ఊరికే ఇలా జుర్రుకోకూడదు ఎప్పుడు. అది చాలా మంది తెలియక ఇలా కేశవాయ స్వాహ అని ఇలా తీర్థం తాగి తీసుకున్నట్టు తీసుకుంటూ ఉంటారు. అది తప్పు. మనం పైకెత్తి తల పైకెత్తి ఇది పై పెదవి తగలకుండా మనం ఆచమనం తీసుకోవాలి. ముందు కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, నారాయణాయ స్వాహ ఆచమనం తీసుకున్న తర్వాత ఇంక గోవిందాయ నమఃతో మనం నీళ్లు కొద్దిగా యేసుకొని అక్కడ పడేసి గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, అదో పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, అమ్మా ఉపేంద్రాయ నమః, హరాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇది 24 కేశవనామాలు. ఈ కేశవనామాలు చెప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం సంకల్పం అంటే చెప్పుకుంటాం. ఈ సంకల్పాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. చాలా మందికి ఈ సంకల్పమే సరిగ్గా అర్థం కాదు. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా మనకు సమస్త దురితాన్ని క్షయం చేసుకోవడం కోసం దురితక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం పూజ ఎందుకు చేస్తున్నాము అంటే పరమేశ్వర ప్రీతి కోసం ఎవరిని చేస్తున్నాం? పరమేశ్వరుని ఉద్దేశించి చేస్తున్నాం. ఇక్కడ పరమేశ్వర శబ్దానికి అర్థం ఏమిటి అంటే పరమాత్మ, పరబ్రహ్మ అంటే నిష్క్రియుడు అని. పరబ్రహ్మ అంటే సృష్టి, స్థితి, లయములు కాకముందు ఉన్నటువంటి స్థితి పరబ్రహ్మ స్థితి. ఆ పరబ్రహ్మ ఎప్పుడైతే సృష్టి ప్రారంభం చేస్తాడో అప్పుడు గుణాలు స్వీకరించి సృష్టి, స్థితి, లయములు 3 చేయాలి. ఈ 3 చేసేది ఒకడే, ముగ్గురు కాదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే ముగ్గురు లేరు. ఉన్నవాడు ఒకడే. ఆ ఒకడికి పరమేశ్వర అని పేరు. కాబట్టి పరమేశ్వర శబ్దం ఎక్కడొచ్చినా సరే సృష్టి, స్థితి, లయములు చేసేవాడు అనేది అర్థం. మీరు విష్ణువైనా సరే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగానే విష్ణువుని ఆరాధన చేయాలి. అంటే పరమేశ్వర స్వరూపంగానే ఆరాధన చేయాలి.
శివుడినైనా ఎవరినైనా సరే పరమేశ్వర స్వరూపంగా మనం చేయాలి. కాబట్టి పరమేశ్వర శబ్దానికి అర్థం ఏంటంటే సృష్టి, స్థితి, లయములు చేసేవాడెవడో వాడు పరమేశ్వరుడు. కాబట్టి అటువంటి పరమేశ్వర ప్రీతిగా పరమేశ్వరుని ఉద్దేశించే, ఆయనుద్దేశించే ఆయన ప్రీతిగా మమోపాత్త సమస్త దుర్తేక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ. ఇది చాలా ముఖ్యం. మహావిష్ణువు యొక్క ఆజ్ఞ తీసుకుంటున్నాం. ఎందుకు అంటే మహావిష్ణువు స్థితికారకుడు కాబట్టి ఆయన అనుమతి తీసుకోవడం చాలా అవసరం. ఇది ఈ ఈ ఆర్డరు గమనించండి. మనం ఏదైనా పూజ చేసేటప్పుడు కూడా మనం గురువు గారి అనుమతి, తల్లిదండ్రుల అనుమతి, మన కులదైవం యొక్క అనుమతి, మన ఇష్టదైవం యొక్క అనుమతి, మన గ్రామ దేవత యొక్క అనుమతి మనం తీసుకోవాలి. ఇదొక ప్రోటోకాల్. వాళ్ళేం కాదనరు. మీరేదన్నా వ్రతాలు కొంతమంది స్త్రీలు వ్రతాలు చేస్తున్నట్టు వ్రత కథ చదువుతారు. అప్పుడు ఆ స్త్రీ తన తల్లి అత్తామామల యొక్క అనుమతి తీసుకొని ఇలా చేసింది అని చెప్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు, అత్తామామల యొక్క అనుమతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్డర్ అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాబట్టి మహావిష్ణురాజ్ఞేయ, మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేత చేస్తున్నాను ఈ పనిని. కాబట్టి ముందుగా విష్ణువు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్ధమానస్య ఆద్య బ్రహ్మణః. ఆద్య అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బ్రహ్మదేవుడు. ఆద్య బ్రహ్మ ద్వితీయ పరార్థే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బ్రహ్మదేవుడి యొక్క ద్వితీయ పరార్థంలో ఉన్నాడు. అంటే ఇక్కడ నుంచి మనం ఏమవుతుందంటే మనం ఎక్కడున్నాం, ప్రస్తుతం మన టైం హారిజన్ ఏంటి అంటే ఎక్కడ ఏ టైంలో మనం ఉన్నాం, మొత్తం టోటల్ టైంలో మన మన టైం ఎక్కడుంది ఇప్పుడు, మన ప్లేస్ ఎక్కడుంది అని చెప్పడమే ఈ సంకల్పంలో ఉంటుంది. ద్వితీయ పరార్థం అంటే బ్రహ్మదేవుడికి 2 పరార్థాలు ఉంటాయి. 50 సంవత్సరాల పూర్వ పరార్థం, 50 సంవత్సరాల ద్వితీయ పరార్థం. సో కాబట్టి అద్య బ్రహ్మణ ఇప్పుడున్నటువంటి ఈ బ్రహ్మదేవుడికి చాలా మంది బ్రహ్మలు వచ్చి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ బ్రహ్మదేవుడికి ద్వితీయ పరార్థంలో ఉన్నాం. అంటే 50 సంవత్సరాలు దాటింది ఆ బ్రహ్మదేవుడికి. ద్వితీయ పరార్థే వైవస్వత మన్వంతరే. ఇప్పుడు ఏముంది మనకు వైవస్వత మన్వంతరం, తర్వాత మన్వంతరానికి వచ్చాం. వైవస్వత మన్వంతరే, తర్వాత కలియుగే, కలియుగంలో ప్రథమ పాదే, కలియుగ 4 పాదాలు ఉంటాయి. మొదటి పాదంలో ఉన్నాం. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే, ఇవన్నీ మీకు తెలుసు కదా. భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే, మేరు పర్వతానికి దక్షిణం వైపు ఉంది. హిమాలయ పర్వతాలకి దక్షిణంలో ఉన్నాం. మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య మధ్యప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే శోభన గృహే స్వగృహే. ఏదైనా సరే మీరు సొంత ఇల్లు అయితే సొంత ఇల్లు అయినా, అద్దె ఇల్లు అయినా సరే శోభన గృహే అని మనం చెప్పుకోవచ్చు. శోభన గృహే, ఈ గృహంలో సమస్త దేవత హరిహర గురుచరణ సన్నిధౌ అని చెప్పాలి. మనం ఉన్నటువంటి ఆ ఇంట్లో సమస్త దేవతలకి నిలయం, హరులకు నిలయం, ఆ తర్వాత గురు చరణ సన్నిధిది. మనం ఉన్నటువంటి ఇల్లు ఇంత గొప్పగా వర్ణిస్తున్నారు. కాబట్టి అటువంటి ఇంట్లో, అటువంటి శోభనమైనటువంటి గృహంలో ఉంటున్న నేను స్వస్తి స్త్రీ. ఇంకెప్పుడు చంద్రమానేనా, ఇప్పుడు మనం సంవత్సరం చెప్తున్నాం. ఆ విశ్వావసనామ సంవత్సరే ఉత్తరాయణే, తర్వాత గ్రీష్మ ఋతువు, ఈ ఋతువు, తర్వాత ఈ ఆయనము, తర్వాత తిథి వార నక్షత్రం, పంచాంగం అంటామే, తిథి వార నక్షత్రం అన్ని చెప్పిన తర్వాత శుభ నక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శ్రీమాన్. ఇప్పుడు మీ గోత్రం చెప్పుకోవాలి. మీ గోత్రము, మీ యొక్క పేరు చెప్పుకొని, ధర్మపత్ని మీ భార్య పేరు చెప్పుకొని, తర్వాత చిరంజీవి పిల్లల పేర్లు చెప్పుకొని, సహకుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం. బాగా గమనించండి, ఇక్కడ ఏం చెప్తున్నారు ఋషి. మనకేమేం కావాలి? చాలా మంది ఈ సంకల్పాన్ని పాడు చేస్తారు. వీడికి ఏదో చిన్న కోరుకుంటే ఆ కోరిక ఇక్కడ పెట్టేసి ఈ మంచి అద్భుతమైనటువంటి సంకల్పాన్ని మనం పాడు చేస్తున్నాం. ఇది ఏం కావాలి? అన్నీ ఇక్కడ ఉన్నాయి. నీకేం కావాలి? నీ సకుటుంబం క్షేమం. క్షేమం అంటే ఏమిటి? ఒక అంటే లాభము అంటే మనకి ఏదన్నా పొందడం లాభం. ఆ పొందిన దాన్ని నిలబెట్టుకోవడం క్షేమం. ఒక ఉద్యోగం వచ్చింది, 4 కాళ్ళ పాటు ఉద్యోగం ఉండాలి కదా. ఒక వ్యాపారం చేస్తున్నాం, ఆ వ్యాపారం ఎదగాలి కదా, అది క్షేమం. కారు కొనుక్కున్నాం, కారులో క్షేమం కావాలి కదా, క్షేమం. స్థైర్యం అంటే స్థిరంగా నిలబడగలిగే ధైర్యం, పరిస్థితి ఇవ్వాలి. క్షేమం, స్థైర్యం, ధైర్యం, విజయం, మనం చేసే ప్రతి పనిలో విజయం. అభయం ఉండాలి అంటే ఫియర్లెస్ గా ఉండాలి. అభయం, ఆయుష్ ఉండాలి. మనం దీర్ఘకాలం జీవించాలి. ఆయుష్ ఉంటే సరిపోద్దండి, వెంటనే ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉన్న ఆయుష్ కావాలి కానీ ఊరికే రోగాలు రొప్పులతో 100 సంవత్సరాలు ఉన్న ఉపయోగం ఏంటి? కాబట్టి ఆయుష్, ఆరోగ్య, ఐశ్వర్యం చాలా చాలా ముఖ్యం. అందరికీ అవసరం ఇదే కదా, ఐశ్వర్యం. ఇక్కడ అభివృద్ధ్యర్థం అని చెప్తున్నారు. ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనటువంటి అండర్లైన్ పాయింట్ ఏంటంటే అభివృద్ధ్యర్థం. దాని అర్థం ఏంటండి?
అంటే నువ్వు ఏదైతే ఇప్పుడు అడుగుతున్నావో ఇవన్నీ కూడా నీ జీవితంలో ఆల్రెడీ ఉన్నాయి. నీ జీవితంలో క్షేమం ఉంది, అభయం ఉంది, ఆయువు ఉంది, ఆరోగ్యం ఉంది. మరి ఆరోగ్యం లేకనే ఈ పనులన్నీ చేస్తున్నావా? ఆయుష్ లేకనే ఇవన్నీ చేస్తున్నావా? ధైర్యం లేకనే ఇన్ని పనులు చేసావా? ఇవన్నీ నీకు ఆల్రెడీ భగవంతుడు ఇచ్చాడు. ముందు ఆ ఇచ్చిన దానికి కృతజ్ఞతగా ఉండాలి మనం. ముందు అది కృతజ్ఞత ఉండాలని దాని అర్థం. ఇవి అభివృద్ధ్యర్థం అంటున్నారు ఇక్కడ. సిద్ధ్యర్థం అనట్లా. ఇవన్నీ నాకు కావాలని అడగట్లా. అయన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా ఎక్కువ కావాలి. అభివృద్ధి ఇవన్నీ కూడా అభివృద్ధ్యర్థం. ఇంకా నాకు ఎక్కువ కావాలి. కాపోతే ఆల్రెడీ ఎంతో కొంత ఉందనే కదా అర్థం. ఆ ఉన్నదానికి మన కృతజ్ఞత చాలా అవసరం. కాబట్టి జీవితంలో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంకా నాకు కావాలి స్వామి, ఇంకా నాకు విజయం కావాలి, ఇంకా మంచి ఆయుష్షు కావాలి, ఇంకా ఆరోగ్యం కావాలి, ఇంకా అన్నిట్లో అభివృద్ధి కావాలి నాకు అని కోరుకుంటున్నాం. అభివృద్ధ్యర్థం. తర్వాత ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ధర్మార్థ, కామ, మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం. అంటే మనిషి యొక్క పర్పస్ ఏమిటి? ఎందుకోసం ఈ మనిషి జన్మించాడు అంటే ఒకటే ఆన్సరు పురుషార్థాలను సాధించడం కోసం. ఏమిటవి అంటే ఈ 4 సాధించడం కోసమే మనం పుట్టాం. చాలా సార్లు అప్పుడప్పుడు ఎందుకండి ఈ మనిషి జన్మ? ఎందుకొచ్చాం అసలు ఏంటి? అని అడుగుతూ ఉంటారు. కన్‌ఫ్యూజన్ ఏమీ లేదు ఇక్కడ. శాస్త్రాలు, ఋషులు మనకెప్పుడో సమాధానం చెప్పారు. ఈ పురుషార్థాలు 4 సాధించడం కోసం మనం వచ్చాం. ఏంటిదది? ధర్మ, అర్థ, కామ, మోక్ష పురుషార్థ ఫలసిద్ధ్యర్థం. ఇప్పుడు లక్ష్మీనారాయణ దేవత పూజాం చ కరిష్యే. ఉమామేశ్వరాభ్యాం నమః ఉమామేశ్వర పూజాం చ కరిష్యే. మీ ఇష్టం. గణపతి పూజాం చ కరిష్యే. ఇలాగా ఇది వరకు చెప్పుకున్న తర్వాత మనం ఈ పూజ నేను చేస్తున్నాను అని చెప్పి ఈ ఉంగరం వేలిని మనం తీసుకునేటటువంటి నీళ్ళు తీసుకునేటటువంటి గ్లాస్ ఉంటది కదా! దాంట్లో ఒకసారి టచ్ చేయాలి. ఇది మన సంకల్పం. మన యొక్క దాన్నేమంటారు? ఆహ్, ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడి వరకు నేను ఈ పూజ చేస్తున్నాను. ఈ ఫలితం కోసం చేస్తున్నామని. ఇంకా ఇప్పుడు మనం యాక్చువల్‌గా మనం స్టార్ట్ చేస్తాం పూజ. ఆవాహన అవన్నీ చేసినప్పుడు. మనము శివుడికి గాని, లేకుంటే సాలగ్రామానికి గాని అభిషేకం ఎప్పుడు చేయాలి అంటే, ఎప్పుడైతే స్నానం సమర్పయామి అని చెప్తామో, అప్పుడు మిగతా ఉపచారాలన్నీ కొద్దిగా ఆపి, ఈ స్నానం దగ్గరే శివుడికనుకోండి పాలతో, పెరుగుతో, నెయ్యితో మీకు ఏ ద్రవ్యం ఉంటే ఆ ద్రవ్యంతో మొత్తం అభిషేకం అంతా చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి అభిషేకం చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంటు పాలుతో అభిషేకం చేస్తాం. మళ్ళీ పెరుగుతో చేసేయకూడదు వెంటనే. శుద్ధోదక స్నానం మళ్ళీ. మంచినీళ్ళతో మళ్ళీ అభిషేకించాలి. మళ్ళీ పెరుగు, మళ్ళీ మంచినీళ్ళు, శుద్ధ జలం, మళ్ళీ తేనె, మళ్ళీ మంచినీళ్ళు. ఈ విధంగా ప్రతి ఉపచారానికి మధ్యలో శుద్ధ జలం మనం వేస్తూ ఉండాలి. అన్నీ కలిపి ఒకేళ అన్నీ కలిపేసి ఒక గ్లాస్‌లో పెట్టేసుకొని అన్నీ పోసేయొచ్చు. అది తప్పులేదు. కానీ పాలు పోసిన తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్లు, కనీసం ఒక చుక్కన నీళ్ళేసి, మళ్ళీ పెరుగు, మళ్ళీ కొద్దిగా శుద్ధ జలం, మళ్ళీ ఇతర అంటే వేరేమన్నా మారుస్తూ ఉండాలి. అవన్నీ అయిన తర్వాత మళ్ళీ లాస్ట్‌లో శుద్ధ జలంతో పూర్తిగా అభిషేకం చేసి ఏమన్నా ఉంటే కూడా మొత్తం నీట్‌గా కడిగేసి, ఆ నీళ్ళన్నీ పక్కకి తీసేసి, మనం దాన్నే తీర్థంగా తీసుకోవచ్చు. దాన్ని గ్లాస్‌లో తీసేసుకొని, మళ్ళీ దాన్ని పెట్టి అక్కడి నుంచి మనం గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం మిగతా ఉపచారాలన్నీ గూడా మనం చేసుకోవచ్చు. పుష్పం అన్న ఉపచారం దగ్గర కొంతమంది అష్టోత్తరం చదువుకుంటారు. అష్టోత్తర శతనామావళి జేస్తారు. శివాయ నమః, మహేశ్వరాయ నమః, మహాదేవాయ నమః 108 నామాలుంటాయి. ఆ 108 నామాలు ఎప్పుడు చదువుకోవాలి అంటే, ఈ పుష్పం అనేటటువంటి ఉపచారం ఉంది గదా! ఆ ఉపచారం దగ్గర 108 నామాలు చదువుకొని, పుష్పం తర్వాత ధూపదీప నైవేద్యంలోకెళ్ళిపోతాం. ఈ విధంగా అంటే ఏ దేవి దేవతకైనా సరే ఈ విధంగా మనము ఈ యొక్క పంచోపచారం గాని, షోడశోపచార పూజ గాని మనం చేసుకోవాలి. తర్వాత మొత్తం అయిన తర్వాత మరి మాకు కొన్ని కోరికలుంటాయి గదా! స్పెసిఫిక్‌గా మనకు ఆ తృప్తి ఉండదు. అంటే ఎంతసేపయినా ఋషులు ఏం చెప్పినా సరే, నాకేదో ఉద్యోగంలో ప్రమోషన్ గావాలి. అది అడగాలి, అది అడగాలి అనుకుంటూనే ఉంటాం గదా! మరి అదెప్పుడు అడగాలి అంటే ఆఖరణ మొత్తం అయిన తర్వాత. లాస్ట్‌లో మంత్రపుష్పం చదువుతాం గదా! ఆ మంత్రపుష్పం కూడా ఇచ్చేసిన తర్వాత యాని కానిచ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ఇది చాలా చాలా ముఖ్యం. ఈ ప్రదక్షిణ చేయడం చాలా చాలా అవసరం. ఈ ప్రదక్షిణలోనే మన పాపాలు నశిస్తాయి. కాబట్టి ఆయన ఎదురుగుండా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసి, ఒక పుష్పాన్ని ఆయనకు సమర్పిస్తే మంత్రపుష్పం సమర్పయామి అని మంత్రపుష్పం అంతా కూడా అయిన తర్వాత, నీరాజనం కూడా అయిన తర్వాత, ఆఖరణ కొన్ని చేతిలోకి కొన్ని అక్షతలు తీసుకొని, నీళ్లు తీసుకొని, ఈ పూజ మనం అంతకంటే ముందు మీరు చెప్పాలి. భక్తిహీనం, శ్రద్ధాహీనం, ద్రవ్యహీనం అంటే గణపతైతే మహాదేవ, మహేశ్వర అనుకుని యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. కాబట్టి నేను భక్తి తక్కువగా చేశానో, ద్రవ్యం తక్కువగా చేశానో, శ్రద్ధ లేకుండా చేశానో, ఏం చేశానో తెలీదు. కాబట్టి నేను చెప్పినటువంటి ఏ లోపాలున్నా
దాన్ని సవరించి నాకు సంపూర్ణంగా ఆ ఫలితాన్ని ఇవ్వు అని వేడుకుంటూ, అప్పుడు చేతిలో కొన్ని అక్షతలు, నీళ్లు తీసుకొని అక్కడేసి, నేను ఈ పూజను పలానా కోరిక కోసం నేను వినియోగిస్తున్నాను, ఆశిస్తున్నాను. అప్పుడు మీ కోరిక మీరు చెప్పుకోండి. సంకల్పాన్ని మాత్రం మీ కోరికతో నూతన గృహప్రాప్త్యర్థం, వివాహార్థం ఇటువంటి అది యాడ్ చేయకుండా దాన్ని సంకల్పాన్ని ఋషులు ఏ విధంగా ఇచ్చారో అలాగే ఉంచేసి, ఆఖరున కావాలంటే మీకు ఉంటే కోరిక ఏదైనా ఉంటే మీరు పరమాత్మ దగ్గర ఆ విధంగా చెప్పుకోండి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి శిరసా గృహామి, అక్కడ ఉన్నటువంటి ప్రసాదం. ఆ ప్రసాదం అంటే ఏంటి? ఇంతసేపు మీరు చేసినటువంటి ఆ పుష్పాలు, అక్షతలు అయన్నీ అక్కడ ఉన్నాయి గదా! పాదాల దగ్గర ఉంటాయి గదా! ఆహ్, అవి తీసుకొని శిరసా గృహామి అని కళ్ళకద్దుకొని తల మీద పెట్టుకోండి. అదే ప్రసాదం. మళ్ళీ ఆ పువ్వు మళ్ళీ కింద పడిపోతుంది గదా! కాసేపు తర్వాత ఆ పువ్వు తీసేసి ఊరు తుక్కని ప్లేస్‌లో పెట్టేయండి. కొంతమంది చెవులో పెట్టుకుంటారు. చెవులో పెట్టుకోకూడదు. ఇక్కడ శిరస్సు దగ్గర ధరించాలి. ధరించిన తర్వాత మళ్ళీ కింద పడిపోతే మళ్ళీ తొక్కుతారు కాబట్టి మనమే తీసి ఇక్కడ నా పక్కన పడేయండి. కాబట్టి దీంతో మన పూజ పరిపూర్ణమవుతుంది. నేను కొంచెం ఫాస్ట్‌గా చెప్పినట్టున్నాను. మీకేమన్నా సందేహాలుంటే అడిగితే నేను క్లారిటీ ఇస్తాను. డైలీ కానీ ఇలాగే చేయాలన్నా? పంచోపచారం చేసుకోవచ్చుగా. డైలీ చేసుకోవచ్చు పంచోపచారం. ఓకే. అంటే ధూపదీప్ ఆవాహనం చేసుకునే దానికి మనకు ఆల్రెడీ అక్కడ మనకు పటాలు, విగ్రహాలు ఉంటాయి కదా. అదే సో అందుకే చెప్పాను. పటాల విగ్రహాలు ఉమ్, రోజు ఆవాహన అక్కర్లే. రోజు కూడా ఉమ్, పంచోపచారం. ఈ గంధం ఉమ్, చెప్పేటప్పుడు ఇంకో ముఖ్యంగా చెప్తాను. గంధం ఎప్పుడు కూడా చాలా ఇలా తీసుకొని ఇలా మొహం మీద చల్లేస్తూ ఉంటారు ఇలా. అది కూడా గోటుతో. ఈ గోరెప్పుడు కూడా తగలకూడదు మనం దేనికి కూడా. ఉమ్. కొంతమంది గంధం పుష్పంతో. తీసుకొని ఇట్లా ఇట్లా చల్లేస్తా ఉంటారు. అంటే నిజంగా దేవుడు అలాగే వీళ్ళు ప్రవర్తిస్తారా ఏంటి? అంటే వాడు భావన ఆ పటంలో దేవుడు లేదనేగా. ఇలా చల్లేస్తాను. శుద్ధంగా హ్యాపీగా హాయిగా తీసుకొని వీలైతే ఆ చెక్కిలికి రాయాలి. ఇలా రాయాలి గంధం. గంధం ధారయామి. గంధం రాస్తున్నాను అనాలి. లేదు విగ్రహం చాలా చిన్నదిగా ఉంది. ఇలా కనపడదు అంటే ఒక పుష్పానికి కొద్దిగా గంధం రాసి పాదాల దగ్గర పెట్టి గంధం సమర్పయామి అని చెప్పాలి. గంధ సమర్పణ. ఆల్మోస్ట్ ప్రతి దేవతకి గంధము, పుష్పము చాలా ఇష్టం. కాబట్టి గంధం, పుష్పం చాలా బ్రహ్మాండంగా సమర్పించే ప్రయత్నం చేయండి. భాస్కర్ ఏదో అడుగుతున్నావు నేను మధ్యలో ఆపేశాను. అదే అన్న, అంటే మనకు ఆవాహనానికి మనకు ఆల్రెడీ రోజు ఇక్కడ విగ్రహాలు అయితే ఉంటాయి కదా. ఉమ్. సో మనం కంపల్సరీ ఆవాహనం అనేది చేసే స్టార్ట్ చేయాలా అనేది లేదు క్వశ్చన్. లేదు. రోజు నిత్య పూజలో రోజు చేసేటప్పుడు రోజు మన ఇంట్లోనే విగ్రహాలు అన్ని ఉన్నప్పుడు ప్రతిరోజు ఆవాహనతో ఏమీ పనిలేదు. ఆవాహనే అక్కర్లేదు. మనము ధ్యాయామి దీంతో షోడశోపచార పూజ చేయాల్సి అనుకుంటే లేకపోతే పంచోపచార పూజే బెటర్. ఆవాహన చెప్పి మళ్ళీ ఉద్వాసన కూడా పలకాలి. అదే అదే, అవునవును. కాబట్టి అదొక ఏదైనా ఒక వ్రతం ఒక పద్ధతిగా చేస్తున్నప్పుడే అన్ని కానీ వ్రతానికి ఓకే ఓకే. మనం మామూలుగా చేసే పని అయితే అవసరం లేదు. నిత్య పూజకి అవసరం ఉండదు.